రామాయణం మహాభారతం ఏమీ పనికిరావు. షాకులు, జలక్, ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ, ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటుంది. హాయ్ హలో గైస్, వెల్కమ్ టు సినీ రీల్స్. ఈ రోజు నేను భగవంతుడి మీద భారం వేసి ఒక సాహసం చేయబోతున్నాను. ఇప్పుడు ఎలా కొడతాడో నేను చూస్తాను సార్. ఆ సాహసం ఏంటంటే మా ఊరు వెళ్ళడం. దాంట్లో సాహసం ఏముందంటారా, నేను వెళ్ళడం సాహసమే. ఎందుకంటే నా అంతా నేను వెళ్తున్నాను కాబట్టి ఒకసారి ట్రై చేశాను, అట్టర్ ఫ్లాప్ అయింది. ఈసారి మళ్ళీ ప్రయత్నిస్తున్నాను ఆ భగవంతుడి మీద భారం వేసి. మా ఊరేంటి, ఎక్కడికి వెళ్తున్నాను అనేది పోతా మాట్లాడుకుందాము. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. స్టార్ట్ చేసే ముందు మీలో ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. వీడితో ఎందుకు వచ్చిన గొడవ, ఎంతో కొంత తీస్తే బెటర్. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. పదండి స్టార్ట్ చేద్దాం. నేను గదిలిన వేళ విశేషం చాలా మంచిది గాయస్. ఎందుకంటే స్టార్ట్ ద వీడియో అనగానే వాన దబా అంటే మొదలైంది. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. అయితే చాలా దూరం వచ్చేసాను, అందుకని ఫోన్ లోపల పెట్టేశాను. ఇప్పుడే లైట్ గా మళ్ళీ ఎండ వస్తుంది, మళ్ళీ మబ్బులేస్తుంది. ఖచ్చితంగా అయితే వాన వస్తుంది. పొరడమ్మా పడవ ఇంకా నుంచి కాదు. కెమెరా ఆన్ చేస్తే వాన, కెమెరా ఆపేస్తే ఎండ. దీంట్లో నేను పడలేకపోతున్నాను గాయస్. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ. ఇదే గైస్ పెన్నా అనేది. చూడ ముచ్చటగా ఉంది ఈ స్పాట్. రే బండ బండ. చూసారు కదా గైస్, పెన్నా అనేది వీలు కాలేదు పూర్తిగా చూపించడానికి, ఎందుకంటే వాన పడుతుంది. వీలైతే తిరుగు ప్రయాణం వెళ్ళేటప్పుడు చూపిస్తాను. మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. పెన్నా నదికి దక్షిణ పక్క వచ్చేసి నరసింహస్వామి, వేదగిరి నరసింహస్వామి ఉంటాడు. నమో వెంకటేశ. అదే పెన్నా నదికి ఉత్తరం వైపు అమ్మవారు కామాక్షి దేవి ఉంటుంది. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. కనపడుతుందా గైస్, అదే వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం. ఈ నరసింహపురం వచ్చేసామంటే మా ఊరికి ముక్కాలు భాగం వచ్చేసినట్టేను. వాన దంచుకుంటున్నట్టుంది, ఇక్కడ నీళ్లు పారిపోతున్నాయి. చాలా దారుణంగా ఉంటుంది రోడ్డు. ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. మామూలుగా లేదు గైస్ ఈ రోడ్డు. ఎన్ని 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 దారుణాలు సార్. మొత్తం గుంటలు. ఇప్పుడు దాకా నేను వచ్చింది ఒక ఎత్తు అయితే, ఇక్కడ నుంచి రోడ్డు దాటేది ఒక ఎత్తులాగా ఉంది. మండుతున్నట్టుంది, అదురుతుంది ఎక్కడికక్కడ. ఒక్కలే ఈ రోడ్డు దాటి ఇప్పుడు నాకు దోల్దీర్తుంది. గాయస్, గన్నం గడిచి పిండం బయటపడినట్టుంది. ఆ రోడ్డు దాటాలకి 20 నిమిషాలు పట్టింది. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. దోల తీరిపోయింది అట్టే. అమ్మా అయ్యో ఈ రోడ్డు. అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. గైస్ ఐ అచీవ్డ్ గైస్, ఐ అచీవ్డ్. మా ఊరికి వచ్చేసాను 17 ఏళ్ల తర్వాత. నా అంతటా నేను రామచంద్ర వీడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. భగవంతుడి దయ వల్ల 17 ఏళ్ల తర్వాత నా అంతటా మా ఊరికి నేను వచ్చాను. ఇదే గైస్ మా ఊరు ఎంట్రన్స్. रुको जरा, सबर करो, बोला धक्का बुक्की नहीं करने का, आराम से लेने का. మా ఊరు ఎంట్రన్స్ గైస్, పదండి మీకు ఇంకా చూపిస్తా. 5 minutes later. ఏదో తేడాగా ఉందేంటి గైస్ మా ఊళ్ళోకి వచ్చేసినాను. కాకపోతే వాన వచ్చింది, వానతో పాటు నా బ్యాటరీ ఛార్జింగ్ కూడా అయిపోయింది బండిది. ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. ఏ అనరే, నోరు పడిపోయిందా?